యూనివర్సిటీ, మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. సార్ షార్ట్ రెడీ సార్. జోకర్ వచ్చాడండి సార్. షార్ట్ రెడీ సార్. ఏంటి చెప్పింది చెప్తావేంటి? ఏదైనా 2 సార్లు మేము చెప్పాలి. 30 years ఇండస్ట్రీ ఇక్కడ. వెళ్ళి వస్తాను. ఓకే సార్. ప్రతి ఒక్కడు అసిస్టెంట్ డైరెక్టర్. చూడండి. అరే అప్పుడే అయిపోయిందా? హీరోనా మజాక? ఎదురుగా ఉంది ఎవరు, అందుకే తొందరగా. అవును ఏంటే నెల రోజుల నుండి సబ్జెక్ట్ చెప్పాలని తిరుగుతున్నా సార్. నెలగా సార్, 6 నెలలు అయింది సార్. 5 నిమిషాల్లో ఏం చెప్తా సార్? 10 నిమిషాలు టైం ఏమి కుదరదయ్యా, నా టైం చాలా వాల్యుబుల్. 5 నిమిషాల్లో ఏం చెప్తే చెప్పు, లేకపోతే గెట్ అవుట్. సారీ సార్, 5 నిమిషాల్లో చెప్తాను సార్. చెప్పు సార్. ఈ సబ్జెక్ట్ లో మీదో మంచి ఫ్యామిలీ సార్. మా ఫ్యామిలీ గురించి ఆంధ్రాలో అందరూ తెలుసు. అంతే కదా సార్, ఈ సబ్జెక్ట్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి సార్. కాళ్ళు లేని తల్లి, కళ్ళు లేని తండ్రి, మూగ చెల్లి, ఏవి వినపడని అన్న. మరి నేను? మీ క్యారెక్టర్ చాలా పర్ఫెక్ట్ సార్. ఏంటే పర్ఫెక్ట్? ఏంటి పర్ఫెక్ట్? ఇలాంటి కుంటోలు గుడ్డోలు మోగోల మధ్య అడుగుతున్నమాట నన్ను. ఏంటో మీకు టైం ఇచ్చినందుకు ఇలాంటి సబ్జెక్టులు చెప్తారంటే, ఇలాంటివి తీయడానికి ఫిలిం నగర్ లో వెరీ గుడ్ అని ఒక ఆఫీస్ ఉంది, అక్కడికి వెళ్ళండి, వాళ్ళు చేస్తారు. అది ఇక్కడ హీరో గారితో ఎంత చెప్పించుకుంటావు? ఏదో హ్యాండిక్యాప్ సబ్జెక్ట్ అంటూ తిరుగుతున్నావు. మీరెవరండి? లేటెస్ట్ యంగెస్ట్ రైటర్ కమ్ గ్రేటెస్ట్ డైరెక్టర్ అండి. టైం ఇస్తే స్టోరీ చెప్పాను. 5 నిమిషాలు చెప్తావా? 2 నిమిషాలు చెప్పేస్తాను, మళ్ళీ నా టైం వేస్ట్. చాలా బాగుంది, ప్రొసీడ్. ఓపెన్ చేయగానే అందమైన కాలేజ్ అండి. అందమైన కాలేజీ? మరి నేను? అందులో మీరు పెట్టుపట్లాడే వయసులో ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్స్ అవుతుంటారు. మరి హీరోయిన్? ఆ అమ్మాయి అదే కాలేజీలో సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్స్ అవుతుంటుంది. కట్టయ్యా, ఈ సీన్ నాకు నచ్చలేదే. నాకన్నా హీరోయిన్ 1 సంవత్సరం ఎక్కువ చదవడం ఏంటి? బాలేదే. ఈ పాయింట్ లో వెరైటీ అది సార్. మీరు హీరోయిన్ కంటే 1 year యూత్ అన్నమాట. ఓహో, వెరీ గుడ్ థాట్. ఇలాంటి యూత్ సబ్జెక్ట్ కోసం చాలా కాలం నుంచి వెయిటింగ్. చూడండి, యూత్ కి మార్క్ అక్కడ చూసి నేర్చుకోండి. సబ్జెక్ట్ ఎలా ఉండాలో మీరు చెప్పండి. డే రైటర్ మన బాబు కూర్చోయమ్మా. మళ్ళీ ఓపెన్ చేయగానే వన్ వరస్ట్ మార్నింగ్, లైట్ గా ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అండి. వరస్ట్ మార్నింగ్, ప్లెజెంట్ అట్మాస్ఫియర్. 30 years నా కెరీర్ లో ఇలాంటి డైలాగ్ ఏం లేదే. అందుకే వెరైటీ ఉంటుందండి. ఓహో, ప్రొసీడ్. హీరోయిన్ స్లో మోషన్ లో మిమ్మల్ని క్రాస్ చేసుకుంటూ అలా పరిగెత్తుకుంటూ అంటే 30 years ఇండస్ట్రీలో నన్ను క్రాస్ చేసి ఎవరు ముందుకు వెళ్ళకూడదు, నేనే వాళ్ళని క్రాస్ చేయాలి. ఎవరెవరిని క్రాస్ చేసిన ఉంటాయి కదా సార్. ఓహో, ఇదొక ట్విస్ట్ అన్నమాట. ప్రొసీడ్. అలా క్రాస్ అవుతూ వెళ్తున్న హీరోయిన్ ఒంటి మీద చున్ని రెపరెపలాడుతూ ఇలా ఎగురుతూ ఉంటుందండి. ఇక నాకు అర్థమైపోయింది. అలా గాల్లో ఎగురుతున్న చున్నీని స్పైడర్ మ్యాన్ గెటప్ లో వచ్చి పట్టుకుంటా అనమాట. కాదు సార్, అదే ట్విస్ట్. ఓహో, అలా ఎగురుతూ ఉన్న చున్ని ఓ చోట నేల మీద పడిందండి. ఎక్కడ? లకడిగా పూలోనా? అది రెండో ట్విస్ట్ అండి. ఓహో, టైట్ లో హ్యాండ్ ఆ చున్నీని ఇలా పట్టుకుని అని పైకి లాగిందండి. హ్యాండ్ అదేనా? హ్యాండ్ మీదే, కానీ లొకేషన్ లకడి కప్పులు కాదు. ఎరా, నీకు పాస్పోర్ట్ ఉందా? ఉంది కదండి. మీరు ప్రొసీడ్ అవ్వండి. ఇంకేముందని ప్రొసీడ్ అవడానికి? అక్కడ నేను సాంగ్ వెళ్ళిపోతాను అనమాట. చొన్నే 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 కున్నే కొన్నే కున్నే. అద్భుతం, అద్భుతం. నీ సాంగ్ బాగుంది, స్టోరీ బాగుంది. వెంటనే వెళ్ళి ప్రొడ్యూసర్ తెచ్చుకో. అదేంటండి ప్రొడ్యూసర్ నేను తెచ్చుకోవాలా? 30 years ఇండస్ట్రీ, మనం డేట్స్ ఇస్తే ఎవడైనా ముందుకు వస్తాడు. ఎందుకు? ఆత్మహత్య చూడనుగా. X plus 1 whole square is equal to 5 square. ఓకే అక్క. So తాగరా. X square plus 2x plus 1. ముందు తాగరా, తర్వాత చదువుకుంది గాని. minus 4y plus 4 is equal to ఎంత? ఈ మాత్రం టాలీ చేయడం కూడా రాదు. ప్లస్ 2 లోకి ఎలా వచ్చారా? ఎంత గట్టిగా తగిలిందో. తగిలింది దెబ్బ కాదు, తలకాయ ఓట్ సౌండ్ వచ్చింది. నీకు అలాగే అనిపిస్తుందిలే. ఏంటి, ఏం కావాలి? ఏం కావాలంటే అది సార్ గారు నాన్నగారు బయటకు వెళ్ళారు, ఎప్పుడొస్తారో తెలీదు. ఓహో, ఇంకో మ్యాటర్ ఏంటంటే. ఏ మ్యాటర్ చెప్పొద్దు. బయట కాలింగ్ బెల్ ఉంది కదా, వచ్చే ముందు బెల్ కొట్టాలని తెలీదా? అదే కాలింగ్ బెల్ ఎక్కడుందో అడుగుదామని. ఎక్స్ట్రా వద్దు, నాన్నగారు వచ్చిన తర్వాత రండి. అబ్బో, పెద్ద నిప్పు ఫైర్ బ్రాండ్ లా మండిపోతుంది. ఎక్స్క్యూజ్ మీ, 17D బస్ వెళ్ళిపోయిందండి. ఇక్కడ ఎల్లో చూడిదార్ వేసుకుని ఒక పెద్ద ఫిగర్ లా ఫీల్ అయిపోతుంటది, అది ఉందా? లేదు సార్. అయితే బస్ కూడా వెళ్ళిపోయింది. ఏరా, రోజు మా చెల్లిని టీస్ చేసి ఏడిపించేది నువ్వే కదరా? నల్ల నాయన, ఇంకోసారి నా చెల్లి జోలికి వచ్చావా చంపేస్తా, జాగ్రత్త. ఫోన్లే కదా అని మాట సాయం చేస్తే దెబ్బలు తినాలా, అందుకే ఈ రోజులు ఎవడో సాయం చేయట్లా. బాగా కుమ్మినట్టున్నారు. వద్దన్న మొహమాట పడి గట్టి కుమ్మేహారు. బస్ వచ్చింది పదా. చిల్లర ఉన్న వాళ్ళే ఎక్కండి, చిల్లర ఉన్న వాళ్ళే ఎక్కండి. నీ దగ్గర ఉందా? లేకగా. మరి లేకుండా నువ్వెందుకు ఎక్కా? దిగా. రైట్ రైట్. నువ్వు ఉండే ఈయంతో గొడవ ఏంటి? అభిడ్స్ టికెట్లు ఇవ్వండి. ఇదా లాజిక్. బైక్ ఎందుకు రిపేర్ అయింది ఇప్పుడు అర్థమైందిరా. బోర్డు డౌట్లు వద్దు, కాస్త సైలెంట్ గా ఉండు.
అయ్యో నా పర్స్ పోయింది. బస్ ఆపండి ప్లీజ్, బస్ ఆపండి. డబ్బులున్నాయా పర్సులో? పర్సులో డబ్బులు లేకపోతే కూరగాయలు ఉంటాయా? చాలా డబ్బుంది. ఇలా చేతితో గట్టిగా పట్టుకున్నాను, ఇంతలోనే ఎవడు లాగేశాడు. నువ్వేం టెన్షన్ పడకమ్మా, ఒక్కొక్కళ్ళ కిందగా దింపి చెక్ చేసి నీ పర్సు నీకు ఇస్తాను. అప్పారా అమ్మాయి చెక్ చేయండి. రా నువ్వు రా. కండక్టర్ గారు ఏంటమ్మా? ఒకసారి ఆ బ్యాగ్ చెక్ చేయండి. ఇదే నా పర్స్. చేస్తున్న పని వావ్, అమ్మాయి టైమింగ్. ఈ అమ్మాయి క్యారెక్టర్ నాకు బాగా నచ్చేసింది. నాకు అస్సలు నచ్చలేదు. ఒక మగోడిని మగోళ్ళ చేత కొట్టించేస్తుందా? అదే కదా డైనమిజం అంటే. ఎలాగైనా అమ్మాయి ఇంట్లో అడుగు పెట్టాల్సిందే. బాబు, ఎవరో అమ్మాయి మీద చేయొస్తేనే బస్సులో బంతాట ఆడేసుకుంది. నువ్వు డైరెక్ట్ గా ఇంట్లో కాలెట్టే వరకు కన్సెషన్ కింద ఒక్కలు కూడా మిగలనే. ఒక్క కాలు పోయినా పర్లేదు, అడుగు ముందుకే, ఆమె ఇంటికే. ఏంటి తాంబూలం దేనికి? నీకు కదలే మాస్టర్ గారు. నాన్నగారు ఇంట్లో లేరా? ఎవరు? ఓ నమస్కారం మాస్టారు. నమస్కారం. అరే ఏంటిది? ఎవరు నువ్వు? నన్ను గుర్తుపట్టలేదా మాస్టారు? నేను సూర్యని. సూర్య? అదేనండి, 1990 సంవత్సరంలో పాలకొల్లో వివేకానంద స్కూల్లో మీరు టీచర్ గా పనిచేశారు కదా? చేశాను. అదే సంవత్సరం మీ దగ్గర నేను 10th క్లాస్ చదివాను, గుర్తుందా సార్? ముందు నువ్వు ఈయన దగ్గర చదవలేదు, గుర్తు తెచ్చుకో. రేయ్, ఆలు గుర్తున్నంత కాలం వాటిని దిద్దించిన మాస్టర్ని ఎవరు మర్చిపోర్రా? మరి నేను మర్చిపోయానే. నువ్వు గురుద్రోహివి, దేశద్రోహివి. నీకు నాకు తేడా లేదంట్రా. అప్పట్లో నేను బాగా పూర్ స్టూడెంట్ మాస్టర్. మీరు ఒక దెబ్బ కూడా కొట్టకుండా ఓపిగ్గా దారిలో పెట్టారు. అందుకే ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. ఓ పెద్ద కంపెనీలో జనరల్ మేనేజర్ అయ్యాను. ఇప్పుడు కూడా నన్ను గుర్తుపట్టలేదా మాస్టరు? అది ప్రతి సంవత్సరం ఎంతో మంది స్టూడెంట్స్ చదువుతుంటారు, పాస్ అయి వెళ్ళిపోతూ ఉంటారు. అందులో నిజమే, జైలుకి ఎంతో మంది ఖైదీలు వస్తుంటారో పోతుంటారో. అందులో ఎంతమందిని జైలు గుర్తుపెట్టుకుంటాడో. అదే బుద్ధిగా బడిలో కూర్చొని చదువుకున్న వాడికి, బడెగ్గొట్టి బీడీలు తాగడం నేర్చుకున్న వాడికి ఉన్న తేడా. అందుకే తను జనరల్ మేనేజర్ గా ఎదిగినా కూడా నన్ను గుర్తు పెట్టుకుని వెతుకుంటూ వచ్చాడు. నువ్వేమో సినిమాలు తీస్తాను, డైరెక్ట్ చేస్తాను గాలి కబుర్లు చెప్తూ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. మధ్యలో నన్ను పొగుడతారు ఎందుకు? మీ శిష్యుని పొగుడుకోండి. ఇది పొగడ్త కాదు, నా శిష్యుని చూస్తే నాకు గర్వంగా ఉంది. లక్ష్మి, సూర్య. అవును, సూర్యనే. సూర్య మనం పాలకొల్లో ఉన్నప్పుడు నా దగ్గర చదువుకున్నాడు. ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నాడు. నమస్కారం అండి. అలా చూస్తున్నారండి, మీరు కూడా గుర్తుపట్టలేదా? తీసుకోండి మాస్టర్. ఏంటిది? దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు, గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులు తెల్లకూడదు అంటారు. అందుకే మా వాడు గట్టి చేతులతో వచ్చాడండి. తీసుకోండి మాస్టర్. ఏంటండి ఇది? గంపెడు పూల కంటే భక్తితో ఇచ్చే ఓ గడ్డి పువ్వు గొప్పది. నువ్వు ప్రేమతో ఇచ్చిన ఈ ₹1 నాకు ₹1,00,00,000తో సమానం. స్వప్న, లోపల పెట్టమ్మా. ఈ పూలు మీరు పెట్టుకోండి. క్లీన్ బౌల్డ్ అంటే ప్లేయర్. ఏంట్రా ప్రతివాడు పెద్ద సచిన్ తెండూల్కరే. ఎన్నో ఏండ్లు గతించిపోయినవి. ఇదిగోనయ్యా బల్బు, ఇదన్నా కొంతకాలం ఉంచుతావా, రాత్రిగా పగల కొడతావా? అంత కరెక్ట్ గా ఎలా చెప్తారు సార్? రోజు ఉండే బ్రేకింగ్ ఇది. నేనేమన్నా కొత్త విషయం చెప్పానా? ఎలా చెప్పమంటారు సార్? మనుషులు ఎవరు వేలు బతుకుతలేదు, ఏమన్నా అంటున్నా సార్? అక్కడ ఉన్నట్టుంటాను. ఏమంటావు? అదే ఎప్పుడు వెలుగుతో ఎప్పుడు మాడిపోతే ఎలా చెప్పగలరు సార్? అందుకే కదా నేను నోరు తెరిచి ఆశ్చర్యపోయేది. సరే గాని రోజుకో బల్బు ఎందుకు బయటపోతుందంట? చెప్పాను కదా, ఎన్నిసార్లు చెప్పను. ఏంటే ఆ మాట ఎదురు చెప్పు. హై వోల్టేజ్ ప్రాబ్లం సార్. ఆ మాట మెల్లగా కూడా చెప్పొస్తాయా? హై వోల్టేజ్ అయితే ట్రాన్స్ఫార్మర్ పోవాలి, ఫ్యూజ్ పోవాలి, కానీ బల్బు ఎందుకు పోతుంది? అంటే కృష్ణాష్టమి రోజు ఉట్టి పగలు కొట్టినట్టు నేనే పగలు కొట్టేస్తున్నానంటే అది కాదయ్యా, నువ్వు కాకపోతే ఇంకో 10 బాలు ఎవరన్నా పగల కొడతా. ఇది బాలండి. బాలు సరే, సౌండ్ లేకుండా వచ్చిందే. సౌండ్ చేస్తూ రావడానికి ఇదేనా అంబులెన్సా? అంతేలే, బాల్కు సౌండ్ ఎదుగుతుంది. సరే, అంత ఫాస్ట్ గా వచ్చే బాల్ ని లటక్కున పట్టేసావంటే నీ ఐపవర్ అయ్యా. నా ఐపవర్ ఇప్పుడేం చూసారు? నైట్ టైం చూడాలి. ఇదిగో ఎందుకంటే మొహానికి చేయటం పెట్టుకుంటావు, పండుకోకూడదా? మీకులా కదండి. బాగా చెప్పావు. కానీ నాకు ఒక విషయం అర్థమైందిలే. ఏంటండి? బల్బు ఎందుకు పగులుతుందో నాకు అర్థమైందిలే. ఇది నీ పని కాదు, పిల్లల పని. ఈ పిల్లల సంగతి రేపు మీటింగ్ లో పెట్టి తెలిసేయాలయ్యా. రాత్రి ఒకసారి వచ్చి కనవచ్చు. రాత్రి నేను మీకు కనిపిస్తాను కానీ మీరు నాకు కనిపించొద్దు. అది కాదయ్యా, ఎందుకంటే నసుగుతావు, పెద్దగా మాట్లాడు. ఈ వాచ్మెన్ ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. ఈ బల్బు పెట్టినాయండి ముందు నన్ను. ప్రతివాడు అట్ట అనుకుంటే ఇక నా పరిస్థితి ఏంటి?
కథలు తెలియవులే కన్నెల మనసులు ఎరుగములే ఒకవైపు చూపి మరువైపు దాచగ అద్దాల మనసు కాదులే చేతులు సంద్రాన్ని మూయలేవులే ఇది అద్దాల మనసు కాదులే చేతులు సంద్రాన్ని మూయలేవులే గాలి వీచి ఆకురాలిన కొమ్మ గురుతులు చెరగవులే దెబ్బలెన్ని తిన్నగాని మనసు మాత్రం మారదులే ఒక పరి మగువా చూడగనే కలిగే జగతను ఎరుగదులే అనుదినము ఇక తప్పించే యువకుల మనసులు తెలియవులే. సౌండ్ లేకుండా చూసుకున్న చాలు, ఇక దయచేయండి. అరే జావో నాజీ, ఊరికే చూసుకోకపోతే ఏదైనా ఒక పాట పాడుకోవచ్చు కదా. -26y + 10 = 0. అరే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడం ఇంత ఈజీనా? మరేమనుకున్నావు? అక్కని ఏ ప్రాబ్లం అడిగినా భయపెట్టి చంపేస్తుంది అంకుల్. అలా భయపడకూడదమ్మా, అర్థం చేసుకుంటే మ్యాథమెటిక్స్ అంత ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇంకోటి లేదు. మీకు మ్యాథమెటిక్స్ వచ్చా? వచ్చా, ఈ పుస్తకాలను రాసిన మన శిశిరా. చా నువ్వు ఫర్దర్ గా ఏం చదవాలనుకుంటున్నావు? ఇంజనీరింగ్. వెరీ గుడ్. నేను కోచింగ్ ఇచ్చానంటే మెరిట్ గ్యారంటీ. నీకు ఎలాగైనా ఇంజనీరింగ్ సీట్ ఇప్పించే బాధ్యత నాది. ఏమైనా మాట్లాడతావా? నిన్నే అనుకుంటా. నన్ను కాదులే. నిన్నరా నేను రావడం హాఫ్ అన్ అవర్ లేట్ అయిందని ఎవరితో పడితే వాళ్ళతో మ్యాచ్ చూపించుకుంటావా? ఎవరో ఏంటమ్మా, నా దగ్గర చదువుకున్న నా స్టూడెంట్ నా కొడుకు నేర్పిస్తూ ఉంటే నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? నేర్చుకున్నాడు, మధ్యలో నన్ను కమెంట్ చేయడం దానికి? అసరే నువ్వు వెళ్ళిన పని ఏమైంది? ఏం కాలేదు నాన్న. స్వప్న, ఈ కాఫీ తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వమ్మా. ఇంకే మర్యాద లోటు లేకుండా జరుగుతుంది అనమాట. ఏమైంది? ఏమైందేంటి? అతను ఎవరో ఏంటో పూర్తిగా తెలుసుకోకుండా గడపలోకి ఎందుకు రానివ్వాలి? ఎవరో ఏంటి, మీ నాన్నగారు స్టూడెంట్ అని చెప్పాడు కదా. మనిషి మంచివాడు, మర్యాదస్తుడు, పైగా మన కుటుంబం అంటే. చాలు ఈ ఉపన్యాసాలు. వెళ్ళి కాఫీ సమర్పించుకో. నీకు ఈ మధ్య పిచ్చికోపం ఎక్కువైంది. పిచ్చి నాకు కాదు, నీకు పట్టింది. అతని మంచి మర్యాద ఏంటో ఆ దొంగ చూపుల్లోనే తెలుస్తోంది. కాఫీ థ్యాంక్స్ అండి. తీసుకో బాబు. ఏంటంటే స్వప్న కోపం కాఫీ కన్నా వేడిగా ఉన్నట్టుంది? అది కోపం కాదు, జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళింది. రిజల్ట్ ఫేవర్ గా రాకపోయేసరికి అప్సెట్ అయింది. స్వప్న జాబ్ కోసం ట్రై చేస్తుందా? అంత రియాక్షన్ అవసరం? ఈ ఓవర్ యాక్షన్ ఆపు. ఓకే, అసలు ఈ విషయం నాకు ముందే చెప్పొచ్చుగా. మా సమస్యలు నీకెందుకు చెప్పటం? అదేంటి సార్, మీ సమస్యలు నా సమస్యలు కావా? నేను మాస్టర్ అనే గౌరవంతో మీకు ఎంత దగ్గర అవుదాం అనుకున్నా, మీరు మాత్రం నన్ను దూరంగానే ఉంటున్నారు. అచ్చి బాబు, ఈ సెంటిమెంట్ మీద ఎక్కువ వర్కౌట్ చేస్తున్నాడు. ఒరేయ్, మా అమ్మాయికి ఉద్యోగం కావాలి, ఒక మంచి ఉద్యోగం చూసి పెట్టాలని ఒక్క మాట ఆర్డర్ వేసుంటే నిమిషాల్లో వెళ్ళి క్షణాలు ఉద్యోగం సంపాదించేవాడిని. నీకెందుకు అనవసరంగా ఇబ్బంది? మీరు ఇంకేం మాట్లాడదు, నన్ను ఆశీర్వదించి పంపించండి. స్వప్నకు ఉద్యోగం గ్యారెంటీ. ఇదిగోండి సార్ అపాయింట్మెంట్ ఆర్డర్. ఇంత త్వరగా ఉద్యోగం ఎలా సంపాదించావయ్యా? అది సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రోగ్రామర్ గా నెలకు 25,000 జీతం. 25,000? సార్ చూసారా, మీరు ఒక కార్డు రేసారా లేదు, బాబాయ్ హోటల్ నుంచి ఇడ్లీ తెచ్చాను, ఈజీగా జాబ్ తెచ్చాడు. అదే ఎలా సంపాదించాడా అని. నా సర్కిల్ లో హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అవునండి, నా అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నాం. ఈ శుభ సందర్భంలో నీ గురించి ఎందుకయ్యా? పోనీ అన్న విశాల సమయం కేటాయించండి నా కోసం. నువ్వు రా సార్, రేపు పొద్దున 9 గంటలకల్లా అపాయింట్మెంట్. నేను ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తుంటాను. స్వప్న అక్కడికి వచ్చేయమనండి, ఆఫీస్ లో జాయిన్ చేసి వెళ్ళిపోతాను. ఉండు బాబు, కాఫీ తాగి వెళ్తు గాని. కాఫీ ఏంటండి, రేపు డైరెక్ట్ గా భోజనానికి వచ్చేస్తాను. చూసారా, కప్పుతో పోయిదాన్ని కంచం దాకా తెచ్చేసుకోవడం మావాడు. నువ్వు రారా. రోజావే చిన్ని రోజావే రాగానే నువ్వే రోజావే నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలి నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలి. అన్నం పెట్టనా? రామ్మా కూర్చో. చాలమ్మా. నాన్న, ఏంటమ్మా? నీతో ఒక విషయం చెప్పాలి. ఏమీ అనుకోరుగా? చెప్పమ్మా. ఈ జాబ్ చేయటం ఎందుకో నాకు ఇష్టం లేదు. అర్థమైందమ్మా, నీ అంతటా నువ్వే ఉద్యోగం సంపాదించుకోవాలని నీ ఆలోచన. నీ ఉద్దేశం మంచిదే కాదను, కానీ రేపు ఈ జాబ్ లో నువ్వు జాయిన్ అవుతున్నావు. నాన్నా, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నా కూతురికి ఉద్యోగం కావాలని నేను అడగకుండానే అపాయింట్మెంట్ ఆర్డర్తో వచ్చాడు సూర్య.
ఆ ఉద్యోగం కోసం అతను ఎంతమంది చుట్టూ తిరిగాడో, ఎన్ని అవస్థలు పడ్డాడో నాకు తెలియదు కానీ ఈ మాస్టారికి ఏదో చేయాలన్న ఆరాటం అతనిలో కనిపించింది. నువ్వు ఇప్పుడు ఈ జాబ్ చేయనంటే అతను పడ్డ కష్టానికి విలువ లేకుండా పోతుంది. అతను చూపించిన అభిమానాన్ని అవమానించినట్టు అవుతుంది. నీకు ఇష్టం లేకపోతే నువ్వు ఎప్పుడు మానేయాలనుకుంటే అప్పుడు ఆ ఉద్యోగం మానే. కానీ రేపు నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావు, నీకోసం కాదు, నా కోసం. టైం అయిపోతుంది, ఇంకా మీ మిస్సం రాలేదటి. టైం ఉంది, ఇంకా 3 నిమిషాలు ఉంది. 3 రోజులు వెయిట్ చేసిన వస్తుందని నమ్మకం నాకు లేదు. నాకు నమ్మకం ఉంది స్వామి. నీకు ఓపెనింగ్ నుంచి నమ్మకం ఉంది, నాకు శుభంగా అడ్డాడిదాకా నమ్మకం లేదు స్వామి. శుభమాని అమ్మాయికి ఉద్యోగం ఇప్పిస్తుంటే రాదు, నమ్మకం లేదంటావు. అపశకునాల పక్షి. ఏయ్, ఈ టైటిల్ చాలా బాగుంది. అపశకునాల పక్షి, కింద క్యాప్షన్ రెక్కలేవు. ఎలాగుంది? వచ్చేసింది. అయ్యి బాబోయ్, ఈడేంటి రాజధాని ఎక్స్ప్రెస్ కంటే ఫాస్ట్ వెళ్ళిపోయాడు. రండి రండి, ఇప్పటిదాకా మీ గురించి ఫిలిం బాక్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. వస్తారని నేను, రారని ఆడు. పెద్ద మినీ పేటింగ్ అయిపోయింది అనుకోండి. నేను రానని ఎందుకు అనుకున్నారు? వచ్చిదాకా వస్తారని తెలియక. గుడ్ మార్నింగ్ స్వప్న. గుడ్ మార్నింగ్. నేను చెప్పానా ఈవిడి గురించే. గుడ్ మార్నింగ్. నేను ఈ కంపెనీ రీజనల్ మేనేజర్ని. సార్, మీరు బయటకు వచ్చి రిసీవ్ చేసుకోవడం ఏంటి? మా నోడు తలుచుకుంటే మీకోసం సీఎం కూడా ఇక్కడ తెచ్చేస్తాడు, సెక్యూరిటీ లేకపోతే. కొంచెం ఓవర్ అయినట్టుంది. ఈ సీన్ కంత అవసరమా? మీరు రండి. ఓకే సార్. సో దిస్ ఈస్ యువర్ సీట్, ఫీల్ ఫ్రీ. మీరు చేయాల్సిన పని నా సెక్రటరీ వచ్చి మీకు చెప్తాడు. ఓకే, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. రూమ్ చాలా చిన్నదిగా ఉంది కదా, చేంజ్ చేసేద్దామా? ఎక్స్క్యూజ్ మీ, జాబ్ చేసేది నువ్వా నేనా? నువ్వే అనుకో, కానీ వర్క్ చేసేటప్పుడు కొంచెం కన్వీనియంట్ గా ఉంటుంది కదా అని. నాకు లేని ప్రాబ్లం నీకెందుకు? కరెక్టే కదా, వస్తాను. హలో, ఫ్రాంక్ గా చెప్పాలంటే ఈ జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు. కానీ మా నాన్నగారికి తోకలవ్వే శిష్యుడిగా నువ్వు ఒకటివి దొరికావు. ప్రపంచంలో నాకు గొప్ప శిష్యుడు దొరికాడని ఆయనేమో ఒప్పిపోతున్నారు. జాబ్ చేయాలని ఆయన పట్టుబడితే విధి లేక విరక్తితో నేను ఇక్కడి దాకా వచ్చాను. నువ్వు ఇక్కడికి వచ్చి ఇది చేంజ్ చేసి అది చేంజ్ చేస్తే నా మనసు చేంజ్ అవుతుంది అనుకోవద్దు. 1 మినిట్. మళ్ళీ ఈ కంపెనీలో నేను చూశానంటే ఇమ్మీడియట్ గా జాబ్ కి రిజైన్ చేస్తాను. మేషం, వృషభం, మిథునం అనుకోని వ్యక్తులు తారసపడతారు. మనకెవరు అనుకోని వ్యక్తులు తారసపడతారు ఈ రోజుల్లో? ఈ సెకండ్ గడుస్తున్నాడు వీడు దరిద్ర బ్రెయిన్ తో ఏ వీక్ పాయింట్ లాగుతాడు. ఇప్పుడు ఎవరు చేయటం? హలో హలో హలో. ఏంటిడు ఫోన్ రింగ్ అవ్వకుండా అలవనేస్తాడేంటి? వీడేంటి వాడి పెదవులు వాడే కొరుక్కుంటూ ఏదో ఆలోచిస్తున్నాడు. ఎక్కడో ఏదో డిఫెక్ట్ ఉంది, చెప్తా. హలో, నేను సెక్రటరీ మాట్లాడుతున్నాను. స్వీపర్ అనుకుంటున్నావా ఏంటి? ముందు మీరు ఫోన్ మాట్లాడండి, తర్వాత మనం మాట్లాడుకో. ఓకే ఓకే, తర్వాత మాట్లాడుకుందాం. ఈడేంటి నేను ఇది చెప్పిందే ఫోన్ లో వేరే ఒకటి చెప్తాడు. ఏంటి బాబు, రాగానే ప్రాబ్లం ఏంటో చెప్పాలి. అనుమానంగా అలా చూస్తున్నావేంటి? డ్రైనేజ్ ప్రాబ్లం అండి, సంవత్సరం నుంచి చెప్తానే ఉన్నాను కదా. అయితే రైల్వే స్టేషన్ లో రిపోర్ట్ చెయ్యి, నాకు చెప్తావేంటి? అసలు నేను అడిగిందేంటి, మీరు చెప్పేదేంటి? సింక్ లేకుండా మాట్లాడతారేంటండి? సింకు లేకుండా మాట్లాడుతున్నాను. ట్రైన్ గురించి కదా నువ్వు అడిగావు. అదిగో మళ్ళీ నేను డ్రైనేజ్ అంటుంటే మీరు ట్రైన్ అంటారేంటండి? డ్రైనేజీయా? ఎక్కడో లిప్పు తెగిపోయింది. నువ్వు మాట్లాడింది నాకు అర్థం కాలేదనుకుంటున్నావా? నేనే కామెడీగా ఉంటుందని కొంచెం కామెడీ చేశారంతే. ఇదేంటి నేను మాట్లాడుతుంటే ఫోన్ ఒక్క చూస్తున్నాడేంటి? హలో, నేను ఇక్కడ మాట్లాడుతుంటే నా ఫేస్ చూడకుండా ఫోన్ ఒక్క చూస్తావేంటి? ఫోన్ రింగ్ అవుతుంది అక్కడ. ఇంకో నాకు వినపడలేదు అనుకున్నావా? నిన్ను పంపించిన తర్వాత ఫ్రీగా మాట్లాడుకుందామని. అది నువ్వు వెళ్ళు, ప్లంబర్ వస్తాడు. బాయ్. హలో, సెక్రటరీ ఆఫ్ వినాయక అపార్ట్మెంట్స్ స్పీకింగ్. నాకు గుండు సూది కింద పడ్డా వినిపిస్తుంది తెలుసా? ఫస్ట్ టైం ఫోన్ రింగ్ అవ్వకుండానే ఎత్తి మాట్లాడాడు, సెకండ్ టైం ఫోన్ రింగ్ అయినా ఎత్తలేదు, ఇప్పుడేమో అవతల కట్ అయిపోయినా మాట్లాడేస్తున్నాడు. ఓకే ఓకే, తర్వాత మాట్లాడుకుందాం. వీడేంటి మళ్ళీ ఆడిలో కొనుక్కుంటున్నాడు? వీడి దెబ్బకు చెవులే కాదు ప్రాణాలు కూడా పోయేటట్టున్నాయి. ఏంటయ్యా నన్ను డిస్టర్బ్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవే? నీకేమైనా చూడా?
ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ రింగ్ అవుతుందా? మాకు వినిపించట్లేదు అనుకుంటున్నావా? మాకు వినిపిస్తుంది, నువ్వే చెప్పక్కర్లేదు. హలో, ఎవరిది? ఇదిగో మీరు ఎవరైనా సరే ఇప్పుడు మీతో మాట్లాడే తీరిక నాకు లేదండి. ఫోన్ పెట్టేసేయండి. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేమయ్యా, వెళ్ళు. ఇదిగో నీ సమస్యలు ఇప్పుడు నాకు చెప్పగా వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. ఇదిగో నువ్వేం చెప్పరా ఇప్పుడు నేను వెళ్ళానయ్యా. అసలు వినిపిస్తా కదా వింటానగా. ఏంటి నీకు చెవుడు? నాకు చెవుడా? ఎవరు చెప్పారు నీకు నాకు చెవుడని? ఒకటి చెప్పాలేటి, నేను ఇప్పుడే వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చి మన అపార్ట్మెంట్స్ లో అందరి మధ్యలో మీటింగ్ ఎట్టి నీకు చెవుడా నిరూపించకపోతే ఆ పని మాత్రం చెప్పక దండం పెడతా. నేను ఆ పని చేయకుండా ఉండాలంటే ఈ నెల నుంచి నువ్వు మెయింటెనెన్స్ అడగకూడదు. ఇచ్చినా నేను తీసుకోను. అలాగే నా పర్సనల్ మెయింటెనెన్స్ కూడా నువ్వే చూసేసుకో. పర్సనల్ మెయింటెనెన్స్ కూడా నేనే ఇవ్వాలన్నా? ఇది మరీ అన్యాయం. తొండి కండక్టర్ లాగా అరిపోయింట్రా. నేనేమన్నా డ్రైవర్ అనుకున్నావా? ఒకసారి అలా చూడా. స్వప్నం తప్ప నీకు ఈ ప్రపంచంలో ఎవరా అనరా? ఆ సైడ్ కి చూడు. వాడెవడో అమ్మాయి సైడ్ కొడుతున్నారా? నువ్వు స్ట్రైట్ గా ఇలా కొట్టే. వాడేం చేశాడు? ఆడు కాదు, నాలో ఉన్న డైరెక్టర్ చేస్తాడు. స్వప్నాల ఫ్యామిలీకి ప్రేమ అంటే సిరాకు. ఇప్పుడు నువ్వు స్ట్రైట్ గా వెళ్ళాడు నాలుగు బీకి ప్రేమకు వ్యతిరేకంగా భారీ డైలాగులు చెప్పావనుకో, వెంటనే స్వప్నం నేను చూసి నువ్వు కూడా తంట అయిపోయాను ఫీల్ అయిపోద్ది. ఆ ఫీల్ నేను గోల్ వైపు నడిపిస్తుంది. అన్న స్పెట్స్ అడితే మాస్, అన్న సీన్ ఎత్తే మాస్, అన్న వాచ్ అడితే మాస్, అన్న డైరీ అయిపోయినా మాసేన ఎరా ఆడపిల్లంటే అంత సీప్ గా ఉందా? ఒంటరిగా బస్ స్టాప్ లో కనపడితే సైడ్ కొట్టేస్తావా? ఒరే ఇంకొక్కసారి నిన్ను బస్ స్టాప్ లో చూసాననుకో బట్టలతో సహా సీరేస్తాను రే. ఆయన ఎందుకు కొడుతున్నారు? నువ్వు ధైర్యంగా ఉండమ్మా, నీకు నేనున్నాను. నువ్వు నాకెందుకు ఏడవడానికి? ఆయన వదలండి. అదేంటమ్మా సైడ్ కొట్టి వాళ్ళందరినీ క్షమించేస్తున్నావా? సైడ్ కొట్టడం ఏంటి? మా ఇద్దరికి నిశ్చితార్థం అయిపోయింది. నిశ్చితార్థం అయిపోయిందా? అంటే ఎంగేజ్మెంట్ అయిపోయి కూడా కక్కుర్తి పడతారా? విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఈ వెధవేషాలన్నీ అమ్మాయిని బుట్లో వేయడానికేగా. ఈ విషయం మీకు ఎలా తెలుసండి? ఇలాంటి బేవస్ డైరెక్షన్ చేసావంటే చెప్పుతో కొడతా. పెద్ద 420 కేసుల్లో ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి. అజ్జి బాబోయ్, ఇదేవతరా బాబా డైరెక్టర్ గా డైరెక్టర్ లా ఉంది. ఏంటి సైటా? లవ్వా? ట్రాప్ చేయాలని ప్లానా? నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావని నాకు ఓపెనింగ్ నుంచి బాగా తెలుసు. మా నాన్నగారి దగ్గర నువ్వు చదువుకున్నావు అని చెప్పిన ఆ ఇయర్ లోనే మా అక్క కూడా చదువుకుంది. నువ్వు ఆ ఇయర్ లో చదవలేదని నాకు క్లియర్ గా తెలుసు. ఎందుకంటే మా అక్క క్లాస్మేట్స్ అందరూ నాకు బాగా తెలుసు. అయినా నేను బయటపడలేదు. ఎందుకో తెలుసా? తన దగ్గర చదువుకునే స్టూడెంట్ మంచి పొజిషన్ లోకి వచ్చాడని మా నాన్నగారు చాలా సంతోషపడ్డారు. మా అక్క ఇల్లు వదిలి వెళ్ళాక ఫస్ట్ టైం ఆ రోజు ఆయన ఫేస్ లో ఆనందం చూశాను. ఆ ఆనందం అలాగే ఉండాలని నువ్వు ఎన్ని డ్రామాలు ఆడుతున్నా భరిస్తూ నిన్నే గమనిస్తూ వచ్చాను. నాకు జాబ్ ఇప్పించావు. మా బ్రదర్ కి ఇంజనీరింగ్ సీట్ కోసం ట్రై చేశావు. మా ఫ్యామిలీ కోసం చాలా కష్టపడుతున్నాడనే ఇంప్రెషన్, ఇమేజ్, సింపతి సంపాదిస్తే నీ ప్రేమలో పడి తడిసి ముద్దైపోతాననుకున్నావా? నెవర్. నువ్వు ఎన్ని పాచికలు విసిరినా నేను నిన్ను ప్రేమించను. నిన్నే కాదు, ఎవరి మీద నాకు ప్రేమ పుట్టదు. ఇక నేను ఆడిన డ్రామాలు చాలు, ఆపే. నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తానంట. పాపం చిన్నపిల్ల కదా, ఎక్స్పీరియన్స్ లాగా అలా మాట్లాడింది. క్షమించదులే. హలో ఐశ్వర్యరాయ్, కరీనా కపూర్ రోజు ఫోన్లు చేస్తుంటే ఎత్తట్లేదు మా వాడు. ఇదిగో ఇంతమంది అమ్మాయిలు లవ్ లెటర్లు ఇస్తే మేమిద్దరం చలి తట్టుకోలేక పొద్దున చలిమంట వేసుకున్నాం వాటితోని. ఏమంటే వాళ్ళంతమంది కోటీశ్వర్లు మా అమ్మాయిని చేసుకొని వస్తుంటే వాళ్ళందరినీ క్యూలో నుంచోమంటున్నాడు వీడు. అమ్మో నా వల్ల కాదు. చూడు స్వప్న, నిన్ను చూసి జాలిపడాలో బాధపడాలో నాకు తెలియట్లేదు. అయినా ఈ తప్పు నీది కాదులే, నీ వయసుది. నీ ఏజ్ లో ఉన్న అమ్మాయి ఎవరైనా ఓ మగాడు తన వైపు చూస్తే నన్నే చూస్తున్నాడు, నా కోసమే ట్రై చేస్తున్నాడు అనుకోవడం కామన్. కానీ నన్ను కూడా అలా చూడడం నీ తప్పు. ఈ సంగతి మాస్టర్ గారికి తెలిసి ఎంత బాధపడతారో తెలుసా? నేను మీ నాన్నగారు వెనకపడ్డాను, ఆయన కోసం ఇంటి చుట్టూ తిరిగాను. అంత మాత్రాన్ని నువ్వు అలా ఆలోచించకూడదు, నీకు ఆ ఫీల్ రాకూడదు.
పొరపాటు నీకు ఆ ఉద్దేశం నేను రప్పించినా, నా ప్రవర్తనలో తేడా కనిపించినా నన్ను క్షమించు. వస్తాను. హలో, మా ఓడి జెంటిల్మెన్ కాబట్టి జెంటిల్మెన్ లా బిహేవ్ చేశాడు, అడ్వైజ్ చేశాడు. అంత మాత్రం చేత మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి దుబ్బని బెడ్ మీద పడిపోయి అటు ఇటు తెగదొల్లేసి తలగల్లా వేసి ఇంచేసి సాంగులోకి వెళ్ళిపోకండి. రాంగ్ సిచ్యువేషన్ అయిపోద్ది. హ్యాపీగా ఇంటికి వెళ్ళి అన్ని మర్చిపోయి హాయిగా నిద్రపోండి. గుడ్ నైట్. జట్ట అలా అవుట్. నిజం తెలుసుకోకుండా దారుణంగా తిట్టేశాను. అతను చెప్పి